హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి గుడ్ న్యూసే చెప్పబోతున్నాను అంటే కష్టపడ్డాను కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఏంటి ఆ హ్యాపీనెస్, ఏంటది, ఏం చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. ఏమీ లేదండి, నేను ఎంత స్ట్రగుల్ తీసుకున్నానో చెప్తాను. అయితే ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేసా అంటే నేను ఛానల్ అప్పుడప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. ఆ ఛానల్ కూడా నాకు ఇష్టంగా కూడా పెట్టుకోలేదు నేను. మా పెద్ద బాబు వాడికి నచ్చినట్టు వాడు పెట్టుకున్నాడు. వాడికి నచ్చినట్టు ఏదో షార్ట్స్ అప్లోడ్ చేసేది. సో దగ్గు వస్తుంది. మా చిన్నబాబు 3 months 4 months ఉండే, 4th month 5th month ఎంటర్ ఉండే. సో నేను అప్పుడు కొన్ని ఛానల్ అలా స్క్రోల్ చేస్తుంటే ఖాళీగా ఉన్నా కదా అని అట్లా యూట్యూబ్ అలా ఓపెన్ చేస్తే కొంతమంది నాకు అంటే తెలియదు వాళ్ళు, బట్ ఒక వీడియో చూశాను వాళ్ళది. సో ఆ వీడియో చేసి ఆమెకి నేను మెసేజ్ చేశాను. సో మెసేజ్ చేయగానే తను వెంటనే రెస్పాండ్ ఇచ్చింది. అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో తను ఛానల్ పెట్టేసి కామెంట్ పెట్టగానే రెస్పాండ్ అయింది అంటే సో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకని నాకు కూడా ఎందుకో ఛానల్ ఆమెలాగా పెట్టాలి అనిపించింది. సో పెడదాము, ఎలా పెట్టాలి నాకు ఏం తెలియదు అప్పటివరకు, జీరో నాలెడ్జ్. సో ఏం తెలియదు, ఎలా చేయాలో ఏం అర్థం కావట్లే. షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాము అనేసి జస్ట్ షార్ట్స్ పెట్టేదాన్ని అప్పుడప్పుడు, అది కూడా నాకు వీలైనప్పుడు మాత్రమే, ఎప్పుడూ కాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దొంగలు. మా చిన్నోడు వీడు వాకింగ్ చేస్తున్నాడట, వాడిని వాకింగ్ చేపిస్తున్నాడు. అయితే సో లాస్ట్కి పెడదాము, ఇంకా ఎట్లా పెట్టాలి ఏం తెలియదు అన్నప్పుడు ఒక్కటే అనిపించింది, సో ఆమెలాగా నేను ఎందుకు పెట్టకూడదు. సో ఏదో ఒకటి వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాము అనేసి ఒక్కొక్క వీడియో పెట్టాను. 200-300 వ్యూస్ వస్తున్నాయి. సో మన ఛానల్ ఎక్కడ వెళ్తుంది రీచ్ అవ్వదులే, ఏం కాదు. అయినా కూడా ఆమెలాగా పెడదాం, మనకు ఎవరైనా కామెంట్ చేస్తే మనం కూడా రెస్పాండ్ అవుదాము, అప్పుడు ఆ థ్రిల్ ఉంటుంది చూడు, హ్యాపీనెస్ అనేసి నేను పెట్టాను. సో ఆ సిస్టర్ కూడా రిప్లై ఇచ్చింది. అదే సిస్టర్, ఆ సిస్టర్ రిప్లై కాదు, మెసేజ్ చేసింది, వీడియో చాలా బాగుంది సిస్టర్ అనేసి. సో ఎలా పెట్టాలి సిస్టర్, ఏంటి మీతో కాంటాక్ట్ ఎలా అవ్వాలి అని అంటే ఆమె లైవ్ పెట్టింది. లైవ్ పెట్టగానే నేను ఆమె లైవ్ పెడతాను సిస్టర్, నేను ఈ టైంకి రండి, నేను అన్ని వివరాలు చెప్తాను అనేసరికి వెళ్ళాను. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆమె మాట్లాడే విధానం. సో ఆమె చెప్పింది, నువ్వు లైవ్ పెట్టు, వీడియోస్ పోస్ట్ చేయి, విత్ ఇన్ ద 3 monthsలోనే నీ ఛానల్ మానిటైజేషన్ కంపల్సరీ అవుతుంది అన్నది. సో ఆమె చెప్పినట్టు లైవ్ ఎలా పెట్టాలో కూడా తెలియదు నాకు, ఎలా పోస్ట్ చేయాలి, కమ్యూనిటీ ఎలా పోస్ట్ చేయాలి, అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని తెలియదు, ఓన్లీ షార్ట్స్ మాత్రమే తెలుసు. సో ఎలా పెట్టాలి సిస్టర్ అంటే ఆమె ఒక్కొక్కటి పాపం లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె లైవ్లో కూడా అప్పటికి ఎవరు అంత ఎక్కువ రారులే, చాలామంది తక్కువనే వస్తున్నారు లైవ్లో. సో మీరు కూడా స్టార్ట్ చేయండి ఒక మంచి రోజు చూసుకొని అని అంటే నేను ఒక రోజు స్టార్ట్ చేశా. ఎవరు రావట్లేదు లైవ్లో, ఎవరు రావట్లేదంటే ఇంకా నాకు ఎట్లానో అనిపించింది. సో డేటా ఏమో నాది జస్ట్ 4G మొబైల్, సో అది తొందరగానే అయిపోతుంది డేటా. సో ఎంతసేపు టీ తాగుకుంటూ మాట్లాడేద్దాము. సో ఎవరు రావట్లేదంటే ఒక్కరోజు అట్లాగే చేసిన, మళ్ళీ నెక్స్ట్ డే అలాగే వీడియో మళ్ళీ లైవ్ ఆ రోజు కాకుండా ఒక 3 or 4 daysకి చేశాను. సో అప్పుడు ఎవరు రావట్లే, ఒక అన్నయ్య వచ్చాడు అంతే, ఒక్కరో ఇద్దరు. మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ పెట్టాను, అప్పుడు ఎవరు రావట్లేదు. నాకు ఎలాగో అనిపించింది, ఏంటో ఆమె చెప్తుంది కరెక్ట్, ఎవరు రావట్లేదు ఎట్లా. సో వీ విల్ ట్రై అనేసి మళ్ళీ ఆగిపోయా. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ థింగ్ వన్స్ చేశాను, మళ్ళీ 1 week ఒకటి పెట్టా లైవ్, నో రెస్పాండ్.
సో వీడియోస్ నేను ఇంకా సరే లైవ్ వద్దు, ఇంకా వీడియోస్ పెడదాము అనేసి వీడియోస్ పెట్టాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మే 1 నుంచి వీడియోస్ చేశాను. సో ఒక్కొక్కటి ఒక వీక్లీ 2 వీడియోస్ అలా పోస్ట్ చేశాను. మోస్ట్లీ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో వాచ్ అవర్స్ నాకు అప్పుడు 0 ఉండే బిఫోర్, అంటే లైవ్స్ పెట్టకముందు. లైవ్స్ పెట్టినాక అదే వీక్లీ 3 పెట్టాను కదా, వాటి వల్ల నాకు 4 hours 2 hours అలా మొత్తానికి 10 hours వచ్చింది. సో వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మినిమం 20 hours 30 hours వచ్చినాయి. అలా వీక్లీ 3 వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత 35 40 50 60 hours వచ్చింది. సో కొంచెం బెటరే కదా. సో ఏం కాదు, వ్యూస్ అయితే వస్తున్నాయి కదా. సో లైవ్ పెడదామనేసి ఒక్కరోజు పెట్టాను 2 months తర్వాత. ఆ రోజు వచ్చారు కదా 1K మెంబర్స్ వచ్చారు. 1K. ఐ వాజ్ షాక్ దట్ డే. నేను షాక్ అంటే షాక్ అయిపోయా. సో అప్పుడు 1 week అంటే నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో నాకైతే ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది. అందులో నాకు లైక్స్ 35 37 38 అనుకుంటా, 38 లైక్స్ వచ్చాయి. సో 38 లైక్స్ రాగానే నాకు ఉంది కదా హ్యాపీ, అబ్బా ఒక్క రేంజ్లో హ్యాపీనెస్ అండి. సో మనం కూడా లైవ్ పెడదాం, ఇక ఖచ్చితంగా పెరుగుతారు అని. అలా లైవ్ డైలీ కాకపోయినా డైలీ వన్సే పెట్టేదాన్ని. ఇంకా పెట్టిన తర్వాత మెల్లమెల్లగా వాచ్ అవర్స్ పెరగడం స్టార్ట్ అయిపోయింది. సో వీడియోస్ లైవ్ కూడా పెట్టడం వల్ల బాగానే వచ్చారు. సో నాకైతే అది తక్కువ హ్యాపీనెస్ లేదండి ఫస్ట్ టైం వచ్చిన వ్యూస్ అయితే. తర్వాత మళ్ళీ తగ్గిపోయారు, చాలా తగ్గిపోయినా నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళైనా చాలు అనేసి ఇంకా వాళ్ళతో స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా ఒక 3 months కంటిన్యూస్గా వీడియోస్ తక్కువ చేశాను. లైవ్ డైలీ 1-2 చేశాను. సో దానివల్ల ఫైనల్లీ నా ఛానల్ అనేది రీచ్ టు మానిటైజేషన్. సో 4000 hours అయితే కంప్లీట్ చేసేస్తానండి. అది అంత ఈజీగా కాదు, కానీ వితిన్ 3 monthsలో 4000 hours కంప్లీట్ చేయాలంటే అది కాని పని. కానీ నేను ఏదో కష్టపడ్డాను, కానీ అది లక్కీగా వచ్చేసింది అనుకోవాలి. అందులో ఫస్ట్ మా హస్బెండ్ సపోర్ట్. ఫస్ట్ తను నాకేదో వీడియోకి వచ్చి సపోర్ట్ చేయడం, లైవ్కి వచ్చి సపోర్ట్ చేయడం కాదు, కాకపోతే చేయు కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. సో ఐ విల్ సపోర్ట్ యూ. సో నీకు కంపల్సరీ సపోర్ట్ చేస్తాను, అవుతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నా అనేది. కానీ లైవ్కి అయితే రాకపోయేది. సో కంపల్సరీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా హస్బెండ్స్ ఒప్పుకుంటారా లైవ్ పెడితే? ఇంతమంది అబ్బాయిలు వస్తూ ఉంటారు. సో ఎవరైనా ఏమైనా అనుకుంటారు కదా, అనుకుంటారు కదా. సో అతను అలాంటి ఫీల్ ఏం పెట్టుకోకుండా సో కంపల్సరీ చెయ్యు అనేసరికి నేను స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఫైనల్లీ నాకు 4000 hours అయిపోయాయి. సోను చిన్నోడు ఏం చేస్తుండో చూడు ఒకసారి. అయిపోయింది. సో మానిటైజేషన్ కూడా మానిటైజేషన్ అయిపోయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా నాకైతే చాలామంది ఫుల్ సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది. ఎస్పెషల్లీ లైవ్లోనే నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, మంచి బ్రదర్స్ బాండింగ్ ఏర్పడింది. సో ఆ బ్రదర్స్ని, సిస్టర్స్ని, ఫ్రెండ్స్ని అంత ఈజీగా మర్చిపోతామా? సో
నేనైతే మర్చిపోలేను కూడా. మనతో ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో, ఎవరైతే మనకి బెస్టీగా ఉన్నారో, నా బాండ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది అనేసి అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ పెట్టడం వల్ల ఛానల్ అనేది ఇంకా రీచ్ అవుతుంది అనేసి హోప్స్తోనే నేను ప్రతిరోజు సేమ్ టైంకి ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తానండి. సో చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా నా ఛానల్ని, లేదంటే ఇంకేమైనా చేయాలా, ఇంకా కొత్తగా వీడియోస్ ఏమైనా పోస్ట్ చేయాలా, సో ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేసి కొంచెం నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న బాబుతోని లైవ్ స్ట్రగుల్స్ ఎలా పెట్టాను అనేది నేను చెప్పలేదు, ఆ వీడియో అది చెప్పలేదు. కాకపోతే ఇప్పుడైతే చెప్తున్నాను. చిన్న బాబు నాకు 5th మంత్ నుండి 4th మంత్ నుంచి వాడితో ఎంత స్ట్రగుల్ పడ్డాను తెలుసు. నేను వీడియోస్ చేయడంలో అయినా లైవ్స్ చేయడంలో అయినా వాడు ఏడుస్తూ ఉండేది. నన్ను వీడియోస్ చేయనీకి రాకపోయేది. వాడు ఏడుస్తుంటే లైవ్ చేయనీకి రాకపోయేది. కానీ మొత్తానికైతే వాడిని చూసుకుంటూ, అంటే వాడికి ఫీడింగ్ ఇస్తూ వాడిని చూసుకుంటూ లైవ్ చేయడం అంటే లాస్ట్కి అంత హ్యాపీనెస్, అంటే ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో చేశాను. సో ఒకసారి మా హస్బెండ్తో మాట్లాడదాము. బావా, మన ఛానల్ లాస్ట్కి హ్యాపీనెస్ ఇస్తుందా ఇవ్వదా చెప్పు? చాలా బాగా ఫుల్ సపోర్ట్ చేస్తాడు మా ఆయన. సో ఛానల్ స్టార్ట్ యాక్చువల్లీ లైవ్స్ వల్ల అయితే రాలేదు. నాకు ఒక్క వీడియో 13K వ్యూస్ వెళ్ళింది. సో దానివల్ల తొందరగా 4000 అవర్స్ అయితే నేను రీచ్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఏంటది, అసలు నేను నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా, అసలు అవుతుందా అనేసి ఎంత టెన్షన్స్ ఉండే తెలుసా. కానీ దగ్గరకైతే వచ్చేసాను. సో త్వరలోనే నేను గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. సో అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే, అయిపోతుంది అనే మ్యాటరు ఎంత హ్యాపీనెస్. దానివల్ల వస్తుందో రాదో అది సెకండరీ. దానివల్ల మనీ వస్తాయా అనేసి ఆశించి కాదు కదా, మనం కష్టపడాలి. వస్తాయా లేదా అనేది అది దేవునికి ఎరుగు. సో మొత్తానికైతే కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు, కష్టే ఫలి కదా. సో నేనైతే అది గట్టిగా చెప్తున్నాను. సో మా హస్బెండ్తో ఒక్కసారి మాట్లాడదాము, ఏమంటారు. బాగా హ్యాపీగా ఉందా నీకు? మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందా? చాలా హ్యాపీగా ఉంది కదా, హ్యాపీ కదా. నాకైతే మా ఆయన సపోర్ట్ లేనిది నేను ఏది చేయలేనండి. సో అంటే ఇప్పుడు కెమెరా ముందు చేయడేమో, కానీ కెమెరా వెనుక మాత్రం తను పక్కా ఉంటాడు నాకు సపోర్ట్గా. సో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇప్పటివరకు నేను ఛానల్ రన్ చేస్తున్నా మా రిలేషన్స్కి ఎవరికి తెలీదు. కానీ తెలిసిన తర్వాత వాళ్ళు ఇవో అవునా చేస్తుందా అంటున్నారు. కానీ అది కంపల్సరీ సాధించి తీరినా అనేసి మా హస్బెండ్ నాకు చెప్పాడు, నువ్వు ఏదైనా సాధించగలవంజు, బెస్ట్ ఆఫ్ లక్ అని. సో అది చాలు నాకు. వేరే వాళ్ళు ఏమేమో అంటారని పట్టించుకుంటే ఏం చేయలేం, అంతే కదా. సో హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా. సోను ఇట్రా. సో ఇక్కడ పెద్ద కుక్కున్న బంగారం వీడు. చెప్పు డాడీ, మా ఛానల్ కోసం ఎంత కష్టపడ్డాం కదా మనము, ఎంత కష్టపడ్డాం. రోజు లైవ్, రోజు వీడియోస్. చిన్నోడు వల్ల మా చిన్న బాబుతోని స్ట్రగుల్స్. వీడు స్కూల్కి వెళ్ళి రావడంతోనే వాడి మీద వదిలేస్తా. నేను ఏదైనా పని చేసేటప్పుడు, లైవ్స్ చేసేటప్పుడు వాడి మీద వదిలేయడం, వాడు ఇబ్బంది పడడం, మా చిన్నోడు ఏడవడం. దేవుడా, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అమ్మా ఫైనల్లీ ఫుల్ హ్యాపీ ఉంది. చూద్దాం ముందు మన ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలా వెళ్తుందో. అసలు
ఛానల్కి ఏమన్నా ఛానల్ గ్రోత్ అవుతుందా లేదా సెకండరీ. సో ముందైతే ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ టుడే. సో ఈ హ్యాపీనెస్ మీతో ఎందుకు షేర్ చేసుకోవద్దు అనేసి షేర్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది మా పిల్లలతోని అండ్ నాతోని. మా ఆయన కూడా కెమెరా ముందు చాలా తక్కువ కనిపిస్తాడండి. సో ఏం కాదు కదా, కెమెరా వెనుక ఉంటాడు కదా తను, చాలు కదా నాకు ఆ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అండి. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ ఎలా ఎలా ఇంకా ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను. ఓకేనా అండి? ఓకే మరి బాయ్ బాయ్. కామెంట్స్ అయితే పెట్టండి, ఎలా ఉన్నా నేను రిసీవ్ చేసుకుంటా, పాజిటివ్గా తీసుకుంటా. నెగిటివ్ అయితే అసలు తీసుకోను. సో నెగిటివ్ అనేది అసలు అది నా మైండ్ సెట్లో లేదు. ఏదైనా ఓపెన్గా మాట్లాడిస్తే ఎవరికి నచ్చరు యాక్చువల్లీ. సో ఓపెన్ మాట్లాడడమే బెటర్ అండి. వెనుక ముందు మాట్లాడడం నాకు తెలీదు. సో ముందే మాట్లాడేస్తా, ఏదైనా ఉంటే ముందే చెప్పేస్తాను, అది నేను. సో ఇలా ఉంటుంది. ఇంకా రోజుకి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తానండి. సో కొంచెం సపోర్ట్ చేయండి అండ్ కొంచెం నా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్తారు అన్న హోప్తోనే ఈ వీడియో అయితే పెడుతున్నాను. థ్యాంక్ యూ. బై బాయ్. బాయ్ ఆల్. మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.